హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి మనము ఇగోండి, నాకు అస్సలు ఎంత బాగా ఇగోండి సపోటా కాయలు అయితే అసలు చూడండి, అసలు చెట్టు నిండా కాయ పోతా వస్తుంది, కానీ ఇవ్వటం లేదు. సరేనని ఒక తడ నేను ఇచ్చి చూశాను కాబట్టి మళ్ళీ నాకు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు చెప్దామని చూస్తున్నాను. వీడియో వచ్చేసేసి ఇగోండి, అక్కడక్కడ ఇగోండి దానిమ్మలు, జామకాయలు కానివ్వండి, కూరగాయల మొక్కలకు కానివ్వండి, వేట్లకైనా కూడా మీకు ఒక మంచి టిప్పు ఇంట్లోనే చేసుకునే ఫెర్టిలైజర్ కూడా తయారు చేసి చూపిపోతున్నానండి. ఈజీగా చేసుకునేది, వేస్ట్గా పడేయకుండా మనం ఇదిగోండి జామకాయలకు కానివ్వండి. ఇప్పుడు ఇంకా నేను అన్ని కొమ్మలన్నీ కటింగ్ చేసేసాక జామకాయలు కూడా నాకు స్టార్ట్ అవుతున్నాయి. పిందులు ఇగోండి, ఇవి పిందులు రాలిపోకుండా ఉండాలంటే మనం చిన్న చిన్న టిప్స్ అనండి ఈజీగా ఇంట్లో చేసుకునేటిను. దానిమ్మలు కూడా చూడండి, నాకు పోతంతా వచ్చి రాలిపోతూ ఉంది. సరేనని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినప్పుడల్లా మనకి ఇలా అవుతూనే ఉంటాయి. మనం కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలన్నమాట. ఇగోండి సపోటా చెట్టు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ఈ లిక్విడ్ ఇచ్చాక చాలా బాగా వచ్చాయి. ఇగోండి చూడండి అసలుకి ఎంత బాగా పూత కూడా నిండుగా ఉంటాయండి. కాయలు కూడా ఇప్పుడే ఈ ఫస్ట్ తడవే నేను చేసుకోవడం కూడాను రావడము. ఇవ్వండి గుత్తులుగా జాంకాయలే కాదండి, అంజీరా కూడా చూడండి. అసలు అంజీరాలు అయితే ఎంత బాగా వస్తాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. అసలు ఒక్కొక్క గుత్తికి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు కింద నుంచి ఎంత బాగా వస్తున్నాయో. మెయిన్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మొక్క ఎలా ఉంది, ఎదుగుదల ఎలా ఉంది అనేది ముందు మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా కూరగాయల మొక్కలే కాదండి, కూరగాయల మొక్కలతో పాటు మనం ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా చేసుకోవాలనేది కూడా తీగ జాతులకే కాదు, మెయిన్ ఈ లిక్విడ్ ఏంటంటే మనం గార్డెన్ లెక్క రాక కూడా ఇగోండి ఇలా తెగుళ్ళు ఏమన్నా ఉన్నా ఆకులు తీసేసుకోవడం, తుంచేసుకోవాలి. బెండ మొక్కలకు కానివ్వండి, బేరు మొక్కలకు కానివ్వండి, ఎప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆకులు తీసేసుకుని వెంటనే పక్కనోట్లకి రాకుండా చేసుకోవాలి. మెయిన్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. మనం ఇప్పుడు నేను చేసే లిక్విడ్ కూడా ఇలా స్ప్రే చేస్తే కూడా చాలా బాగా పనికొస్తుందండి. మనం ఎప్పుడు కూడాను ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఇగోండి ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి ఎప్పుడు కూడా. నేను ఆల్రెడీ చెప్తుంటాను, చిన్న చిన్న టిప్స్ కూడా మధ్యలో హార్వెస్టింగ్లో కూడా చెప్తుంటాను కదా. ఇవి నేను పడేయనండి. ఇగోండి ఇలా ఒక కంపోస్ట్ బిన్లోనే వేసేస్తాను, అది కంపోస్ట్లా కూడా అయిపోతుంది అనమాట. ఇగోండి ఏమన్నా తెగుళ్ళున్నా అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను తీసేస్తాను. ఫస్ట్ మొక్క పోత ఎందుకు రాలిపోతుందో వాటికి తగ్గట్టు మనం ఇంకా ఏదైనా ఫెర్టిలైజర్ తయారు చేసుకొని ఇస్తుండాలి. ఇంకా నాకు టమాటాలు కూడా ఆల్రెడీ అయిపోయాయండి. ఇంకా టమాటాలు కూడా కాపు మనకి ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా ఇగోండి పూత రాలిపోతున్నాయి. నాకు పూతలు అయితే రెండు మొక్కలకు మెయిన్ వస్తున్నాయి, రాలిపోతుంది. నేను బాగా అవుతున్నాయి అనుకున్నాను, మళ్ళీ వదిలేసి చూసేసరికి మళ్ళీ ఇంకా కొంచెం ఒక తడవ ఇచ్చాను, కొంచెం ఇప్పుడు పర్వాలేదు, నిలబడుతున్నాయి మనకి. మెయిన్ జామ మొక్కలకు కూడా కటింగ్లు చేయండి, జామకాయలకు కూడా కటింగ్ చేస్తేనే ఇలాగ వస్తాయండి. మనం కటింగ్ చేసే కొద్దే మనకి ఏదైనా వస్తాయండి. కటింగ్ చేయకుండా వదిలేసామనుకోండి ఏది రాదు. మనం కటింగ్ చేసే కొద్దీ కాపు కూడా బాగా వస్తుంది. చెట్టు మనం ఎంత కటింగ్ చేయగలుగుతామో అంత బాగా హార్వెస్టింగ్ తీసుకుంటామండి. ఎప్పుడు కూడా హార్వెస్టింగ్ ఏంటంటే మనం కటింగ్లు చేయాలి. ఇగోండి ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ వచ్చేసండి ఇదిగోండి, ఇది బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, బియ్యం కడిగిన వాటరు లేదంటే మినపప్పు కడిగిన వాటరు 3 నుంచి 4 రోజులు అట్లాగే పెట్టేసింది. మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోద్ది. ఒక 3 నుంచి 9 రోజులు కానీ పెట్టారనుకోండి మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బకెట్లో నేను నిండుగా తీసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఒక డబ్బా పోసేస్తాను అనమాట. 1.5 డబ్బా కలిపేసేసి మొక్క మొదట్లో ఇస్తాను. మనం ఎంత ఉండించగలుగుతామో అంత బాగా పనికొస్తుందండి. మనము ఇచ్చే డైరెక్ట్గా ఇవ్వకండి, మనకు 3 నుంచి 9 రోజుల వరకు స్టాక్ పెట్టుకోండి, తర్వాత ఇలా చేసేసుకోండి అనమాట. మెయిన్ కాల్షియం కానీ పొటాషియం కానీ మొక్కలకి చాలా బాగా పనికొస్తాయండి. ఇంకో టిప్ కూడా చెప్తాను మీకు. తెల్ల తెగులు అదే పిండిన అది వస్తాయి కదా, ఈ ఏంటంటే ఆకుల పైన స్ప్రే చేసుకున్నా కూడా చాలా వరకు బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ ఇలా స్ప్రే చేయండి. ఆకుల పైన స్ప్రే చేయడం వల్ల కూడా ఆ తెగులు అనేది కూడా చాలా వరకు తగ్గద్దండి. ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి. వారానికి ఒక 2 రోజులు కానీ
వారం రోజులు ఉంచాక మనం ఇలా చేసుకోండి. నెలకు 2 తడవలు చేయండి. ఇలా నెలకు 2 తడవలు చేయడం వల్ల ఏంటంటే మొక్కలు చాలా బాగా హెల్తీగా పెరుగుతాయి. మనకి కాపు కానివ్వండి, పిండి రాలిపోతున్నా అలాంటప్పుడు వాళ్ళు కూడాను ఇలా ఇచ్చి చూడండి. మీరు చాలా మంచి రిజల్ట్స్ కూడా చూస్తారండి. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ గ్రోగా చేసుకునే ఫర్టిలైజర్ అండి. ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది వేస్ట్గా మనం కిచెన్ వేస్టేజ్లో పడేస్తుంటాం కదా, కిచెన్ అది మనం పప్పు కడిగినప్పుడు అలాంటప్పుడు పడేయకుండా ఎవరైనా ఇలా ట్రై చేయండి. చేస్తే మాత్రం కంపల్సరీగా రిజల్ట్స్ అనేది కూడా వస్తాయండి. ఇలా తెగుళ్ళు నుండి ఈ ఆకు తెగుళ్ళు అలాంటి ఉన్నప్పుడు మొక్క మనకు అర్థమవుతున్నది అనమాట. ఇలా స్ప్రే చేస్తే కూడా చాలా బాగా పనికి వస్తాయండి. ఒక తడవ ట్రై చేయండి ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు. ఇంకో ట్రిప్ చెప్తానండి. ఇప్పుడు నేను కలిపాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను మొక్క మొదట్లో పోసేస్తాను. ఇది మొక్క మొదట్లో పోయడం వల్ల ఏంటంటే మంచి పొటాషియం, కాలుష్యం కూడా మంచి మొక్కకి పెరుగుదలుతుంది. ఇంకా నేను సమ్మర్లో ఇదిగోండి ఒక కుంపట్లో 2 పెట్టేస్తాను అనమాట. చనిపోయే మొక్కలు కొంచెం నీడ తగలుతాయి కదా, ఆ చెట్టు నీడ ఇదిగోండి మొక్క మొదట్లో ఇలా పోసేస్తుంటాను. ఇలా పోయడం వల్ల కూడాను మొక్కకి ఏంటంటే మంచి బలం అనేది ఉంటుంది. ఆ పూత పిండి కూడా రాలిపోకుండా ఉంటుందండి. ఎప్పుడు కూడా పూత పిండి రాలిపోకుండా ఆగిపోద్ది అనమాట. కాయ సైజు కూడా చాలా బాగా వస్తుందండి. కాయ సైజులు కూడా చాలా చాలా బాగా వస్తాయి. చూడండి, అంజీరాలకైతే నేను ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటాను. అసలుకి అంజీరాలు ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటూనే ఉంటామండి. మెయిన్ మొక్క అసలు చనిపోదు. మనం పెట్టిన కాడి నుంచి అంజీరా కంపల్సరీగా గార్డెన్లో పెట్టుకోండి, ట్రై చేయండి. ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను పూల మొక్కలకు కూడా ఎంత హెల్తీగా పెరుగుతాయోనండి నా మొక్కలు కూడాను. మలబార్లకు కూడా ఇస్తుంటాను. చూడండి అసలు ఎంత బాగా వస్తాయో మనం చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు నేను చెప్పేది కదా, ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలండి. కాయలు అయిపోగానే మనం ప్రూనింగ్ చేసే కొద్దీ మనకు కాపు కూడా వస్తుంది. ఇంకా మనకి పూలు కూడా అయిపోవచ్చాయి. ఇంకా అనుకోండి చూడండి, రోజా పూలు కానివ్వండి, పచ్చిమిరపకాయలకు కూడా ఎప్పుడు ఇస్తుంటానండి. పచ్చిమిరపకాయలకి ఏ మొక్కకైనా కూడా మనం వేస్ట్గా పడున్నాయని చెప్పేసి చూడండి ఇలా ఒక్క తడవ ఇచ్చి చూడండి. మొక్కలకి చాలా బాగా పనికొస్తుందండి. ఎవరైనా కూడా మనం కిచెన్ వేస్టేజ్ కదా అని పడేస్తుంటాము. చూడండి ఆకు సైజు కూడా ఎంత బాగా వస్తుందో. మన దాంట్లో మంచి కంపోస్ట్ ఉందని, చెట్టు ఎంత బాగా పెరుగుతుందంటే ఆ దాంట్లో మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆ చెట్టు ఎదుగుదల కూడా అంత బాగా వస్తుందండి. చూడండి, మెయిన్ బేరతీగులకండి మనం కింద నుంచే ఇలా కట్ చేసేసింది. ఆకులు కట్ చేసే కొద్దీ పైకి నీట్గా పోద్దండి. బలం అంతా కింద ఆకులు తీసేసుకుంటాయి. అందుకని ఆకులు ముందు కిందంతా తుంచేయండి. బేరతీగలకు కూడా ఇవ్వండి, ఏదైనా కూడా చెట్టు పెరిగే కొద్ది కింద ఆకులు తుంచడానికి ట్రై చేయండి. ఆకులు తుంచితేనే పైన ఈ కూడా తుంచితేనే మనకి స్టెమ్ చాలా బాగా అంటే తీగలు ఎక్కువ పట్టడానికి ట్రై చేస్తాయి. మనం అలాగే పెట్టేసామనుకోండి ఇంకా అట్లాగే సతవంతా ఈ ఆకులు తీసేసుకుంటాం. నేను ఈ ఆకులు కూడా పడేయను, నేను కంపోస్ట్ దాంట్లోనే వేసేస్తాను అనమాట. ఒక కంపోస్ట్ దాంట్లో పెట్టేస్తుంటాను, లేదంటే మొక్క ఇలా పెడతానండి, తీసేసేసి ఇట్లా పెట్టేసేస్తాను. ఇది మంచి ఎరువు అయిపోద్ది. ఇంకా ప్రతి మొక్కకి ఇలాగే ఇస్తుంటానండి. ఇంకా వాటర్ అంతా అన్నిటికీ ఇస్తుంటాను. ఇంకా మీరు ఎవరైనా కూడా వేస్ట్గా పడినాయి అని చెప్పి పడేసుకోబాకండి. ఇలా చేసి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసే కొద్దే మనకి మొక్కలు కానివ్వండి, ఏదైనా కూడా ఫ్రూట్స్ మొక్కలు కానివ్వండి, ఎట్లకైనా కూడా ఎప్పుడు ఇలా ట్రై చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. మనం వేస్ట్గా పడిన వాటిలో నుంచే లిక్విడ్ అనేది ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైనా కూడా మనం ఇచ్చేదాన్ని బట్టి కాపు కూడా అలాగే వస్తుంది. చిన్న డబ్బాలో పెట్టుకున్నా మనకు కాయలు చూడండి, నేను అంజీరాలు చూపించాను కదా ఎంత బాగా వస్తుంది. బెండ మొక్కలు కానీ ఎంత గుబురుగా వస్తుందో చూడండి, ఎంత గ్రీన్గా పెరగడమే కాదు కాపు కూడా అలాగే వస్తాయండి. మనం కొంచెం కేర్ తీసుకొని చేసుకోవాలి. ఎంత కేర్ తీసుకొని చేసుకుంటే అంత బాగా కాపు అనేది వస్తుందండి. ఇప్పుడు ఇంకా నాకు సపోటాలు, దానిమ్మలు కూడా చూడండి స్టార్ట్ అయ్యాయి. దానిమ్మలు కూడా కటింగ్లు చేసేసాను అనమాట. సపోటా కొంచెం ఆగినాయి అని నాకు వేసి కూడా నీరు అవుతుంది, కానీ రాలేదని వదిలేసినాను. మళ్ళీ చూడండి అసలు కొమ్మకి ఎంత, కానీ ఇవి ఎంత నిలబడతాయో తెలీదు. కాకపోతే మనం ఒక 2-3 అయినా సేవ్ చేసుకోగలిగితే ఒక 2 కాయలైనా మనకు నిలబడినట్టే కదా. చూడండి, ఇంకా అంజీరా అయితే చెప్పని అవసరం లేదండి. అంజీరా కంపల్సరీగా ఎక్కడికి పోవు. ఇంకా హార్వెస్టింగ్లు వస్తానే ఉంటాయి. అంజీరాలు ఎంత బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. చూడండి కింద నుంచి
మొదట్లో నుంచే చూడండి అసలే నాకు ఎంత బాగా వస్తుందో. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసేసి మనం ఈజీగా చేసుకునే మెయింటైన్ ఫెర్టిలైజర్ అని చూపిస్తున్నాను. నేను ఎలా ఇస్తున్నాను ఏంటనేది కూడా చెప్పాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లోనే నేచురల్గా చేసుకునే ఆర్గానిక్ పద్ధతిలో ఒక ఫెర్టిలైజర్ అనేది చూపించబోతున్నాను. మెయిన్ మనం గార్డెనింగ్ చేసుకునేటప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు కూడా ఇలాగే చేసుకోండి. మనం బయట కూడా తెచ్చుకోని అవసరం లేదండి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంత బాగా వస్తున్నాయో మీరే చూస్తున్నారు కదా. అసలుకి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంత హెల్తీగా పెరుగుతున్నాయంటే మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి. ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మెయింటైన్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.